హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. అయితే నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఎంతగా సంచలనం రేపుతున్నారు. నిజంగా ఒక ఆడావిడి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సినీ రంగంలో ప్రతి ఒక్కరు కూడా తలదించుకుంటున్నారు. అయితే చేయలేని తప్పుకి ఒక పెద్ద ఫ్యామిలీ ఎంత నిందలు ఇప్పుడు అనుభవిస్తుందో మనం చూస్తున్నాం. ఆల్రెడీ అన్కన్వెన్షన్ కూలి సగం బాధలో ఉంటే ఈ వ్యాఖ్యల వల్ల ఇంకా మచ్చ ఆ ఫ్యామిలీ మీద వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు అవి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని ఇప్పుడు సినీ రంగంలో అటు మనం నార్మల్ జనాలకు కూడా అనిపిస్తుంది. అయితే దీని గురించి మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఎంత సంచలనమైన వ్యాఖ్య అంటే ఇది నిజంగా హోల్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని పక్కన పెడితే ఈ ఒక అమ్మాయి మీద, అండ్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ యాక్టర్ అయిన సమంత గారి మీద ఇలాంటి వ్యాఖ్య రావడం అందరికి బాధాకరం అని చెప్పాలి ఒక విధంగా. అండ్ ఇది ఎంత ఒక రాంగ్ స్టేట్మెంట్ కూడా చెప్పాలి. దీని మీద హోల్ ఇండస్ట్రీ స్పందించింది ట్వీట్ ద్వారా. విశ్వక్ సేన్ గానీ, నాని గారు గానీ, సుధీర్ బాబు గానీ, ఆఖరికి నాగ చైతన్య గారు కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఇప్పటి వరకు విడాకుల మీద కనీసం అయినా మాట్లాడలేదు. కానీ ఈ విషయం ఆయన ఎంతగా బాధ పెట్టిందో ఆయన ట్వీట్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఏమంటారమ్మా, ఇంగిత జ్ఞానం, సంస్కారం ఏమాత్రం లేని ఒక పలు మాటలు ఇవి. ఆ సురేఖ మరి ఎక్కడ ఏం చదువుకుందో, ఏం సంస్కారం ఉందో, ఏ బతుకు బతికిందో తెలియదు. కానీ ఇలాంటి చిల్లర వాగుళ్ళు, చిల్లర బతుకు బతికిన వాళ్ళకే వస్తాయమ్మా ఇలాంటి చిల్లర వాగుళ్ళు. గౌరవమైన బతుకులు బతికిన వాళ్ళకి ఇలాంటి నోటప్పుడు ఇలాంటి చిల్లర మాటలు రావు. ఒక నాగార్జున గురించి మాట్లాడిన మాట ప్రత్యేకించి బాగా ఆ చిల్లర బతుకులు అలవాటు పడిన వాళ్ళకే ఆ మాటలు. స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి మామ పంపుతున్నా అదే చెప్తా, ఆ ఇష్యూనే చెప్తా. ఆ మాట దగ్గరుండి మామ పంపుతున్నాడు, అది వెళ్ళక విడాకులు తీసుకునేది ఎంత హీనమైన మాట అబ్బా. అదే చెప్తా. అర్థం కాదు, బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తినే మాటలు కాబోయి అది ఆ మాట మాట్లాడటం. ఆడపిల్ల మళ్ళీ ఆడజన్మ ఎత్తింది, ఆడజన్మ ఎత్తి ఇలా మరో ఆడదాని గురించి ఇలా మాట్లాడటం. తన గురించి ఒక మాట ఏదో ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్ మనుషులు అని చెప్పి అపోహతోటి ఆధారం లేదు, దానికి అపోహ పడితే ఏదో మాట్లాడేసింది. ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆ ఆడపిల్ల మీద అంటున్నావు అంటే సార్? అంటే సడన్ గా ఇప్పుడు చూడండి, ఆవిడ అధికారంలోకి చాలా మనకి దగ్గరగా 4-5 months అవుతుంది దగ్గరగా. అయితే ఇన్ని రోజులు లేని ఈ హైడ్రా ఇది అయిన తర్వాత ఇది పెట్టడం, దీనికి ఏమైనా లింక్ అంటారా? 100% లింక్ అమ్మా. ఇది హైడ్రా మీద ప్రజలు చాలా కోపంతో, ఆగ్రహంతో ఉన్నారు. కనపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏ మినిస్టర్ అయినా వెళితే కనపడితే జుట్టులాగి తన్నే పరిస్థితిలో ఉన్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే, అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ కానీ వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని వాడుకుంటాం, సినిమా వాళ్ళ మీద ట్రోల్ చేయటం. తద్వారా ప్రజలు సినిమా వాళ్ళు కానీ మళ్ళీ క్రేజ్ ఉంటుంది కదా, ప్రజల మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇది మొదలైపోయింది. ఆయన శిష్యుడే కదా, ఆయన అక్కడ చేస్తారా, ఆ శిష్యుడే ఇక్కడ డ్రామా. ఇది కేవలం హైడ్రా మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని బలిపించడానికి, దాన్ని అలా వేడి తగ్గించడానికి ఇలాంటిది ఒక డ్రామా. ఈ డ్రామాలో వాళ్ళతో అనుకున్నారు కానీ వాళ్ళకే ఎదుర్కొంటుంది. ఎందుకంటే మాట్లాడటంలో ఈ కల్చర్లెస్, మీనింగ్లెస్, రూత్లెస్, ఇడియాటిక్ స్టేట్మెంట్ వల్ల ఈ అమ్మాయి ఒక ఆడది అంటానికి కూడా అనర్హులు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ, ఈ సమాజంలో ఆడవాళ్ళందరూ ఆ అమ్మాయిని వేరే చూపాలి. ఒక ఆడపిల్ల ఎట్లా అంటావు నువ్వు? సినిమా నీకు నువ్వు ఆడదానివి కదా అంటే నిన్ను అలాగే చేశారా మీ వాళ్ళు? అడగచ్చుగా, ఏమా నేను అందుకని నువ్వు చెప్తున్నావా అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటున్న మొహం? బుద్ధి ఉండాలి కదా. ఒక నాగార్జున స్థాయి ఏంటి, నాగార్జున స్టేటస్ ఏంటి, ఆ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ 50 సంవత్సరాలుగా అయింది ఈ దేశంలో. బాబు నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావు, ఎవరి దగ్గర పంచం చేరుతూ నీకు పదవి కూర్చి వాళ్ళకి ప్రజలు నిరాజనలో 50 ఏళ్ళుగా నిరాజన పడుతున్న ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నువ్వు ఇంత హీనంగా మాట్లాడతావా నీకు రాజకీయాల కోసం? అన్ని అబద్ధాలు. ఏది కేటీఆర్ అట అందరికి డ్రగ్స్ అలవాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు చూసావు? తొంగి చూసావా? ఇళ్లలో తొంగి చూడటం, తెరచాటు నుంచి చూడటం, కిటికీల నుంచి తొంగి చూడటం, ఈ దౌర్భాగ్య అలవాట్లు ఉన్నాయా నీకు? తెంగి చూసావా నీకు తెలియటానికి? ఏం చూసావు? లేకపోతే రహస్య కెమెరా పెట్టేమన్నా చెప్పు, ఒక్కటి చెప్పు. ఇదిగో నీకు ఫలానా వాడికి అలవాటు చేశాడు, ఆయన నాతోటి ఇలా చెప్పాడు, ఇదిగో నా దగ్గర వీడియోస్ చూపించు, దమ్ముంటే చూపించు. సిగ్గులేని మాటలు, లాజిక్ గాలి మాటలు మాట్లాడటం కాదు. ఆయన వల్ల ఇంకోటి కూడా ఉంది, నాగార్జున వల్ల భయపడిపోయి అమ్మాయిలందరూ, హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఏ హీరోయిన్ చెప్పిందమ్మా నీ దగ్గరికి వచ్చి? నీ దగ్గర ఏ హీరోయిన్ వాపోయింది? ఎవరిని ఓదార్చావు నువ్వు?
పిలు, మా హీరోయిన్లను మీ దగ్గరికి రారు, మా హీరోయిన్లకి అలాంటి సమస్యలు ఉంటే మా దగ్గర చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీ మేము సమర్థించుకుంటాం, మేము కావాల్సిన న్యాయం చేయాల్సింది చేసుకుంటాం. మీ దగ్గరికి మీ దగ్గర వచ్చి రాజకీయాల దగ్గరికి వచ్చి మేము చెప్పుకోం. మా ఇండస్ట్రీ ఎప్పుడు రాదు మీ దగ్గరికి. మీరు వస్తారు, మీరు మమ్మల్ని తిడతారు, మమ్మల్ని వాడుకుంటారు, మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చేప్పుడు డబ్బుల కోసం జోలేదు పట్టుకు వస్తారు. మీరు బెగ్గింగ్ బోల్తో వస్తారు మీరు మా దగ్గరికి, సినిమా వాళ్ళ దగ్గరికి, మాకు ఎలక్షన్ ఫండ్స్ ఇవ్వండి కానప్పుడు మేము మమ్మల్ని వాడుకుని తిట్టుకుంటే మీది డబుల్ స్టాండర్డ్ మీది. మేము అలా కాదు, ఎప్పుడు మీ దగ్గర రాము. మా ఇండస్ట్రీకి కావాల్సిన మెయిన్ ట్యాక్సులకి అలాంటి అయితే మా ఛాంబర్ వెళ్తుంది. మా పర్సనల్ విషయాలకి ఏనాడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి మా ఇండస్ట్రీ రాదు. మా రాజకీయ నాయకులు మీరు లాక్కుంటారు, మేము రాము. మేము ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ లేని రాజకీయాలు, మీ క్యారెక్టర్లెస్, మీరు ఒక వికృత బురదలో పురుగులు లాంటి రాజకీయాలు మీవి. కనుక మీ పురుగులతోటి మేము ఇప్పుడు మా సమస్యలు చెప్పుకుంటాను రాము. అది వచ్చారని చెప్పు. ఎవరు చెప్పారు నీకు? చెప్పారు ఎవరన్నా? చెప్తే చెప్పు, ఒకవేళ సాక్ష్యం చెప్తే చెప్పు. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. వాళ్ళిద్దరు చైతు చెప్పాడా సమంత చెప్పిందా మేమిద్దరు విడిపోవడానికి కేటీఆర్ కాదు. నీకు రాజకీయంగా క్రోధం ఉంటే రాజకీయంగా తెలుసుకో, రాజకీయంగా మాట్లాడు. సమాజం అలా చేత కాక ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అక్కడ ఏమి దొరకలేదు, ఇంకోటి అన్నారు, ఎక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ఏమి దొరకలేదు. ఆడపిల్లల మాటల పేర్లు తీసుకొచ్చి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఒక ప్రెసిడెంట్, అప్పుడు ఆ టైంలో ఆయన వైస్ ఇదే డిప్యూటీ సీఎం ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. ఆయన దగ్గరికి అమ్మాయి మీద ఏదో ప్రాబ్లం వస్తే అమ్మాయికి డ్రగ్స్ వాళ్ళందరూ వస్తే ఆ పొజిషన్లో ఉన్న కలవడానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్ట, కలవడానికి వస్తే డ్రగ్స్ ఇచ్చినట్ట. ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులయ్యి, మీ నీచపు లక్షణాలయ్యి, మీ నీచుల అలవాట్లు అలాంటివి. కలబడితే చాలు, అమ్మాయి కనబడితే బెడ్రూమ్లోకి వెళ్ళడం మీ బుద్ధులు, మీ రాజకీయాల బుద్ధులు. అమ్మాయిలు తార్చి పదవులు పొందడం మీ బుద్ధులు, మాకు కాదు. మాకు కాదు. మీ అలవాట్లు మాకెందుకు అంటగడతారు? మీకు అమ్మాయిలు తార్చి మంత్రి పదవులు పొందడం, అమ్మాయిలు తార్చి పదవులు పొందడం, డబ్బులు మూటలు ఇచ్చి మీ బతుకులు అలాగే ఉంటాయి. మీ బతుకులు అలా ఉంటాయి కనుక మావి కూడా అలా అనుకుంటే ఎట్లా? నాగార్జున అంటే నా నోట మాట మాట్లాడటానికి కూడా నీకు ఆడదానికి ఎలా వచ్చిందో నీకు ఇవాళ సమాజం మొత్తం ఆడవాళ్ళు మొత్తం అందరూ సురేఖను నిలదీయాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాటను వాపసు తీసుకుని క్షమాపణ చెప్పమని. ఇవాళ కేటీఆర్కి అయితే ఇంత జరుగుతున్నా కూడా మరి సార్ అంటే ట్వీట్ ద్వారా వాళ్ళు స్పందించారు కానీ మరి ఎటువంటి ప్రెస్ మీట్స్ కూడా పెట్టలేదు ఎందుకు నాగార్జున గారు? పెట్టరమ్మా, నాగార్జున క్యారెక్టర్ అది. ఎందుకంటే నాగార్జున ఇవాళ కూడా స్పందించాడు. ఎందుకు నాగార్జున ఎప్పుడంటే ఈ రాజకీయాల కమెంట్లు అసలు స్పందించాడు. అదే చిల్లరగా వాళ్ళంతా ఏదో అవసరం కొద్ది ఎప్పుడు మాట్లాడి ఇవాళ ఏ పార్టీలో ఉంటారు, రేపు ఏ పార్టీలో ఉంటారు, ఏ కండువా కప్పుకుంటారు, ఏ సిద్ధం వాళ్ళు ఎక్కడ లక్ష్మి కెమిలియన్ బతుకులు వాళ్ళ మాటల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని పట్టించుకోడు. ఇవాళ కూడా ఎందుకు పట్టించుకోడు? వ్యక్తిగతంగా తనని దోషం. మామూలుగా ఉంటే పట్టించుకోడు, గతంలో ఎప్పుడు పట్టించుకోడు. ఈ వ్యక్తిగతంగా తనని ఒక తప్పుడుగా కోడలను పంపించాడు. ఈ మాట జిగుత్సాకరంగా ఉంది. ఆ మాట మనకే అసహ్యంగా ఉంది. ఇంకెంత బాధపడతాడు? కనుక స్పందించు క్షమాపణ చెప్పన్నాడు, క్షమాపణ చెప్పింది. దాంతో అడగబోతున్నాను అంటే ఓవరాల్ ఇంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి హోల్ ఆంధ్రప్రదేశ్ అడుగుతల సినిమా ఇండస్ట్రీ ఎన్ని వర్గాలు అన్ని కూడా స్పందించాయి. అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు అంటారు? ఇప్పుడు కరెక్ట్ గా సారీ కూడా సరిగ్గా చెప్పలా. మీరు బాధిస్తే అంటే బాధిస్తుందో లేదో తెలీదా? నువ్వు ఒక ఆడదానికి తెలీదా? ఒక ఆడదాని మీద ఇలాంటి మాట అంటే బాధిస్తుందో లేదో తెలీదా? బాధిస్తే క్షమాపణ అంట. సరే మనాడు నాగార్జున ఏంటంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఆ దరిద్రులతోటి ఆ క్షణాలు ఆ పెంట మీద రాయొద్దు, మనం వచ్చి దరిద్రాన్ని ఇగ్నోర్ చేస్తారు. అందుకని అతను ప్రెస్ మీట్ పెడితే అందరూ ట్వీట్లు చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. కానీ అతను ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. కానీ అతను నైజం కాదమ్మా, అది మీలాంటి చిల్లరాడు కాదు. అతను క్లాసిక్ పర్సన్. ఏ మాటలు ఎక్కడ గొడవలు ఉండవు, ఎప్పుడు ఏది వ్యాపారం చేసినా యాక్ట్ చేసినా ఎవరితోటి చాలా సాఫీగా డీసెంట్గా జెంట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తన డబ్బు తను బాగా నిలబెట్టుకుంటాడు, సంపాదించుకుంటాడు. అదే మీ డబ్బు దొబ్బడు, మీలాగా రాజకీయ నాయకులాగా ఇతరులు పేదల డబ్బు దొబ్బడు. తను కష్టపడి సంపాదించింది తన దీని మీద కాపాడుకుంటాడు. అదైతే మీలాంటి చిల్లర బుద్ధులు లేవరు. కనుక మీలాగా చిల్లరగా మాటకు మాట చేతకు మాట చిచి అని ఇగ్నోర్ చేస్తాడు. అందుకని ఓవరాల్ గా ఈ కన్వర్జేషన్ కి ఏమంటారు మీరు? ఇది సురేఖ
బుద్ధి తెచ్చుకోవాలమ్మా. సురేఖ కాదు, సురేఖకి బుద్ధి చెప్పాలి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఆడాళ్ళు. ఇలాగో ఆడపిల్లని హీరోయిన్ అంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? హీరోయిన్ అయినా ఆడ కూతురే కదా, నిన్నంటే ఇంత రోషం వచ్చింది నీకు ఆడపిల్లలు అన్న కరెక్ట్ అని ప్రజలందరూ అమ్మాయి నిలదీయాలి, ఎక్కడికక్కడ నిలదీయాలి. అందరు ప్రతి ఆడాళ్ళు ఒక సమాధానం అంటే ఒక అమ్మాయిని అనుకుంటే మీరు పొరపాటు ఇలాగ అంటానే ఉంటారు. ఆడ సమూహాన్ని ఆడ సమాజాన్ని అన్నట్టు సమాజాన్ని కించపరిచినట్టు అమ్మాయి అంటే నాగార్జున మీద అంటే నాగార్జున వెళ్ళమంటే వెళ్తుందా అమ్మాయి? అంత చీప్ క్యారెక్టర్ అమ్మాయి. అసలు మాట్లాడు నాగార్జున వైపు తప్పు మాట అట్లా ఉంటే దానికి ఈ రకంగా ఆలోచిస్తే కూడా అంటే నాగార్జున వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే ఆడ దగ్గరికి వెళ్ళి పడుకో, అంత చీప్ పిల్ల. ఇద్దరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది కదా. ఆ ప్రతి ఆడవాళ్ళు దీన్ని ఖండించాలి. ఇది కరెక్ట్ కాదు. మా అమ్మాయిని అంటే మా ఆడ జాతిని అన్నట్టే అని మీరు స్పందించాలి. లేకపోతే రేపు మిమ్మల్ని అంటాడు, వీళ్ళ భాష వీళ్ళ ఇది రేపు ఎవరినైనా అంటారు. కనుక ఆడవాళ్ళందరూ స్పందించాలి. అమ్మ తల్లి సురేఖ, నువ్వు ఒక మంత్రివి అని గుర్తుపెట్టుకో. నువ్వు వీధి రౌడీవి కాదు, నువ్వు సారా అంగడిలో అల్లరి చేసేదానికి కాదు, నువ్వు ఒక మంత్రివి. మంత్రిగా ఆ మర్యాద కాపాడుకోమ్మా. చిల్లర మాటలు మాట్లాడటం, చిల్లర కమెంట్లు చేయటం మానుకో. నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో. మా నాన్నగారు చెప్పిన మాటలు బట్టి నిన్ను సీతక్కని గౌరవిస్తున్నాను నేను. సీతక్క గౌరవానికి తగినట్టు మా నాన్నగారు దాన్ని బ్రహ్మాండంగా నడుచుకుంటూ పోతుంది, ఒక వంకర లేకుండా పద్ధతిగా వెళ్తుంది. నువ్వు మా నమ్మకాన్ని నీ మీద ఉన్న మాకున్న విలువని మంట కలిపేసుకున్నావు. ఇకనైనా బుద్ధి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం, ఒక మంచి పద్ధతిలో మాట్లాడటం. ఇలాంటి నాగార్జున మీద చేసిన కమెంట్లుగా చిల్లర కమెంట్లు, చీప్ కమెంట్లు ఈ చేస్తుంటే ఏమనిపిస్తుంటే నీ బతుకు అలాంటిదేమో, నీ కుటుంబ సంస్కారం అలాంటిదేమో అనిపిస్తుందమ్మా. అనవసరంగా నీ నోరు వల్ల నీ పార్టీకి నీ కుటుంబానికి కూడా మచ్చ తెచ్చుకోవద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.